నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. నీవా బుపా న్యూ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది 3.0. ఆల్రెడీ మార్కెట్లో 2.0 అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు 3.0ని తీసుకురావడం జరిగింది. దీంట్లో యూనిక్ పాయింట్ వచ్చేసి అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్. అంటే సమ్ ఇన్సూర్డ్ గురించి మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్లిమిటెడ్ మీకు ఎంత క్లెయిమ్ వచ్చినా సరే పే చేయడం జరుగుతుంది. అదే దీంట్లో యూనిక్ పాయింట్. సో ఇప్పుడు మనం ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే రైడర్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే వీడియో చివరిలో మీరు ఎలా తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది పాలసీ అనేది నేను వీడియో చివరిలో వివరించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ 3.0లో కంపెనీ 4 వేరియంట్లను తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిక్, సెకండ్ వన్ వచ్చేసి సెలెక్ట్, థర్డ్ వన్ వచ్చేసి ఎలైట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లాక్. సో డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఏజ్ లిమిట్. అడల్ట్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ వరకు పాలసీ తీసుకోవచ్చు. డిపెండెంట్ చిల్డ్రన్స్ ఉంటే 91 డేస్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రూమ్ ఎలిజిబిలిటీ. మీరు క్లాసిక్ పాలసీ తీసుకుంటే జనరల్ రూమ్ తీసుకోవాలి, సెలెక్ట్ రూమ్ తీసుకుంటే ట్విన్ షేరింగ్ రూమ్ తీసుకోవాలి. అలాగే ఎలైట్ పాలసీ తీసుకుంటే మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ సూట్ రూమ్ ఆర్ డిలక్స్ రూమ్ తప్పించి. బ్లాక్ తీసుకుంటే ఏ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అంబులెన్స్ ఛార్జెస్. మీరు క్లాసిక్ పాలసీ ఆర్ సెలెక్ట్ పాలసీ తీసుకుంటే మీకు లిమిట్ ఉంది ఇక్కడ 2000 రూపీస్ వరకు. అలాగే ఎలైట్ పాలసీ తీసుకుంటే లేదా బ్లాక్ పాలసీ తీసుకుంటే మీకు ఎలాంటి లిమిట్ లేదు, అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయడం జరిగింది. అలాగే ఎయిర్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా మీకు ఎలైట్ అండ్ బ్లాక్లో అప్ టు ది 5 lakhs రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్. ఇక్కడ క్లాసిక్ అండ్ సెలెక్ట్లో మీకు పర్ లిమిట్ వచ్చేసి 1 lakh రూపీస్ వరకు సబ్ లిమిట్ పెట్టడం జరిగింది. అలాగే ఎలైట్ బ్లాక్లో వచ్చేసి అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయడం జరిగింది మోడర్న్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, డిశ్చార్జ్ తర్వాత అయ్యే ఖర్చులకి 60 days బిఫోర్ అండ్ డిశ్చార్జ్ తర్వాత 180 days వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హోమ్ కేర్ ట్రీట్మెంట్ అండ్ డొమిసిలరీ ట్రీట్మెంట్. రెండు కూడా సేమే, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది డాక్టర్ అప్రూవ్డ్ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయడం జరిగింది అన్ని వేరియంట్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్. ఇది కూడా అప్ టు ది సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయడం జరిగింది అన్ని వేరియంట్లో కూడా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లాక్ ది క్లాక్. ఇది క్లాసిక్ అండ్ సెలెక్ట్లో అవైలబిలిటీ లేదు, ఎలైట్ అండ్ బ్లాక్లోనే అవైలబిలిటీ ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి మీ ఏజ్ 30, ఈరోజు మీరు ఒక 35,000 రూపీస్ పే చేసి పాలసీ తీసుకున్నారు. మీకు క్లెయిమ్ వచ్చేంత వరకు కూడా అదే ప్రీమియం మీకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లీవ్ హెల్తీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎవ్రీడే వాకింగ్ చేశారు, దానివల్ల మీకు కొన్ని పాయింట్స్ రావడం జరుగుతుంది. అంటే మీరు నీవా బుపా యాప్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్స్ వల్ల ఏం జరుగుతుందంటే, మీకు రెన్యువల్ టైంలో మీకు అప్ టు 30% వరకు మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే 1 నుంచి మీరు 145 ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్ టైంలో మనం చూసే ఉంటాము, అన్ని కంపెనీస్ ఒక 4 నుంచి ఒక 6 వరకు మనకి డే 1 నుంచి కవరేజ్ చేస్తున్నది. లైక్ డయాబెటిక్ ఉండొచ్చు, లేకుంటే బీపీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు. బట్ ఇక్కడ నీవా బుపా ఏం చేసిందంటే 145 వరకు మీకు కవరేజ్ ఇస్తుంది డే 1 నుంచి. బట్ ఫైనల్ అప్రూవ్డ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వారు అప్రూవ్డ్ ఇస్తేనే మీకు డే 1 నుంచి కవరేజ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సర్ప్రైజ్ బెనిఫిట్. సో మీరు ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకు నీవా బుపా యాప్లో సర్ప్రైజ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటిది అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇంకా పాలసీ లాంచ్ కాలేదు. ఇంకా 1 week తర్వాత పాలసీ లాంచ్ అవుతుంది. ఆ సర్ప్రైజ్ బెనిఫిట్ అనేది మీకే తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ ట్రీట్మెంట్కి సంబంధించి మీరు ఒకవేళ ఎక్స్పర్ట్తోని సెకండ్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఎక్స్పర్ట్ డాక్టర్తో మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ కన్సల్టేషన్. అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఎక్స్పర్ట్ డాక్టర్తో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైం మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం రైడర్స్ గురించి మాట్లాడదాం. ఈ రైడర్స్ అనేది మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాష్ బ్యాక్ రైడర్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే,
మీరు పాలసీ తీసుకున్నారు, మీకు ఎలాంటి క్లెయిమ్ రాకపోతే మీకు కంపెనీ ఒక క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు నీవా బూపా యాప్లో ఉంటుంది. సో ఈ క్యాష్ బ్యాక్ని మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, మీరు ఒకవేళ కో పేమెంట్ పెట్టుకున్నారనుకోండి అక్కడ యూజ్ చేయొచ్చు, లేకుంటే డిడక్టబుల్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి అక్కడ యూజ్ చేయొచ్చు, లేకుంటే మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పే చేసేటప్పుడు 10% వరకు మీరు ఈ క్యాష్ బ్యాక్ని యూజ్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ నుంచి 5% వరకు మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు 3 ఇయర్స్ పాలసీ తీసుకుంటే కనుక మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇది క్యాష్ బ్యాక్ రైడర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నీవా బూపా 1. సో ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ అనమాట. ఈ మెంబర్షిప్ మీరు తీసుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే, మీకు క్లెయిమ్స్ వచ్చినప్పుడు మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు క్లెయిమ్ సపోర్ట్ అనేది లభిస్తుంది. మీకు ప్రయారిటీ రూపంలో మీకు క్లెయిమ్ అనేది ఈజీగా యాక్సెస్ అవుతుంది. అది ఈ మెంబర్షిప్ మీరు తీసుకోవడం వల్ల ఉపయోగకరం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎల్డర్ 1. సో ఎల్డర్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ తీసుకురావడం జరుగుతుంది. సో అందులో హెల్త్కి సంబంధించి వాళ్ళ లైఫ్లో ఏ స్టేజ్లో ఏముంటుంది అనేది సో అలాంటి ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రైడర్ తీసుకోవడం వల్ల మీకు ఆ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్యాకేజ్ ఏంటిది అనేది ఇంకా పాలసీ లాంచ్ కాలేదు కాబట్టి డీటెయిల్స్ అనేది అవైలబిలిటీ లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యాన్యువల్ హెల్త్ చెకప్. సో ఇది డే 1 నుంచి కవరేజ్ ఉంటుంది మీకు. సో ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెడ్స్ అప్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మీకు ప్లాన్ చేశారు మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అంటే ఏదైనా సర్జరీ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు. సో కంపెనీకి మీరు 48 అవర్స్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కొన్ని హాస్పిటల్ సజెషన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎమర్జెన్సీ ఉంది, ఆ ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు అంటే, మీరు ఎమర్జెన్సీగా అడ్మిట్ చేశారు బట్ 24 అవర్స్ లోపల మీరు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వారు చెప్పిన హాస్పిటల్స్ కాకుండా మీరు వేరే హాస్పిటల్స్కి వెళ్తే మీకు కో పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి టైర్డ్ నెట్వర్క్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, కంపెనీకి కొన్ని టైర్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. సో ఈ రైడర్ మీరు తీసుకున్న తర్వాత ఆ టైర్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్కే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ మీకు కో పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మోడిఫికేషన్. అంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి ఆల్రెడీ. సో వాటిని మీరు మోడిఫికేషన్ చేయొచ్చు. 12 మంత్స్కి తగ్గించుకోవచ్చు, లేదంటే 24 మంత్స్కి కూడా మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ డిసీజెస్ మోడిఫికేషన్. అంటే మనకి నార్మల్గా స్పెసిఫిక్ డిసీజ్ వచ్చేసి 24 మంత్స్ తర్వాత కవరేజ్ అనేది లభిస్తుంది. 24 మంత్స్ వెయిటింగ్ చేసిన తర్వాత కవరేజ్ లభిస్తుంది. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే, దాన్ని మీరు రెడ్యూస్ చేయొచ్చు. అంటే 12 మంత్స్కి రెడ్యూస్ చేయొచ్చు, లేదంటే పెంచుకోవచ్చు కూడా. 36 మంత్స్ వరకు మీరు పెంచుకోవచ్చు. దానివల్ల మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కో పేమెంట్. మీరు కో పేమెంట్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఎంతవరకు మీరు పెట్టుకోవచ్చు అంటే 10% నుంచి 50% వరకు మీరు కో పేమెంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పర్సనల్ యాక్సిడెంట్ రైడర్. అంటే పర్సనల్ యాక్సిడెంట్ అంటే మనకి పర్మనెంట్ డిజాబిలిటీ అయినప్పుడు, లేదంటే యాక్సిడెంట్ ద్వారా డెత్ అయినప్పుడు మనకి లంసమ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు తీసుకోవచ్చు అంటే, మీరు క్లాసిక్లో వచ్చేసి మీరు 10 lakhs వరకు తీసుకోవచ్చు, సెలెక్ట్లో వచ్చేసి 20 lakhs తీసుకోవచ్చు, ఎలైట్లో వచ్చేసి 50 lakhs, అండ్ బ్లాక్లో వచ్చేసి 1 crore వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్. అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనకి ఇన్కమ్ అనేది లాస్ అవుతుంది. సో ఆ ఇన్కమ్ని లాస్ కాకుండా ఉండడానికి ఈ రైడర్ తీసుకోవడం వల్ల ఎవ్రీడే మీకు కంపెనీ మీకు సమ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో ఎంత పే చేస్తుందంటే, క్లాసిక్లో వచ్చేసి 1000 రూపీస్ పర్ డే పే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 30 days వరకు పే చేస్తారు. అలాగే సెలెక్ట్లో కూడా 1000 రూపీస్ పే చేస్తారు. అలాగే మనకి ఎలైట్లో వచ్చేసి 2000 రూపీస్ వరకు, బ్లాక్లో వచ్చేసి 4000 రూపీస్ వరకు పే చేయడం జరిగింది. మ్యాక్సిమం 30 days వరకు పే చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యాన్యువల్ అగ్రిగేట్ డిడక్టబుల్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ప్రీమియం పే చేసేటప్పుడు ఈ ఆప్షన్ని మీరు తీసుకుంటే మీకు ప్రీమియం డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఎంతవరకు తీసుకోవచ్చు అంటే, 10,000 నుంచి మొదలు పెడితే 5 lakhs వరకు మీరు ఈ డిడక్టబుల్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్లెయిమ్ సేఫ్ గార్డ్ ప్లస్. సో లిస్ట్లో ఉన్న 1, 2, 3, 4 ఆల్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ని కవర్ చేయడం జరిగింది. ఈ రైడర్ ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెల్నెస్ కన్సల్ట్. సో మీరు ప్రీమియం పే చేసిన దాంట్లో జిఎస్టీని తీసేసి 5 కవరేజ్ తీసుకోవచ్చు ఇది. సో మీకు ఏమేమి లభిస్తాయి దీంట్లో అంటే, ఓపీడీ కవరేజ్ లభిస్తుంది,
అలాగే మీరు ఏదైనా టెస్టులు చేయించుకుంటే వాటికి లభిస్తుంది, కన్సల్టేషన్ లభిస్తుంది. అలాగే ఫార్మా మెడిసిన్ తీసుకున్నప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. జిమ్ మెంబర్షిప్కి మీరు యూజ్ అవుతుంది. ఇది క్యాష్లెస్గానే తీసుకోవాలి. ఒకవేళ మీరు రీఎంబర్స్మెంట్గా తీసుకుంటే కో పేమెంట్ అప్లికేబుల్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బార్డర్లెస్. సో ఇది క్లాసిక్లో అవైలబిలిటీ లేదు, మిగతా 3 వేరియంట్లో అవైలబిలిటీ ఉంది. వరల్డ్లో మీరు ఎక్కడికి వెళ్ళి అయినా సరే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎంత ఇస్తారంటే మీకు సెలెక్ట్లో వచ్చేసి మ్యాక్సిమం 10 lakhs వరకు ఇవ్వడం జరిగింది. అండ్ కో పేమెంట్ ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే 20%, 30%, 40%, 50% వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎలైట్లో వచ్చేసి 50 lakhs వరకు మీకు కవరేజ్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా కో పేమెంట్ మీరు పెట్టుకోవచ్చు 20%, 30, 40, 50 వరకు. అలాగే మీకు బ్లాక్లో వచ్చేసి 5 crores వరకు మీకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది వరల్డ్లో ఎక్కడికి వెళ్ళి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బార్డర్లెస్ స్పెసిఫిక్ ఇల్నెసెస్. అంటే మీకు స్పెసిఫిక్ డిసీజెస్కి మాత్రమే మీరు విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఎంత ఉంది అనేది ఇక్కడ చెక్ చేద్దాం. క్లాసిక్లో అవైలబిలిటీ లేదు, బట్ మీకు సెలెక్ట్లో వచ్చేసి 10 lakhs వరకు ఇచ్చారు. ఇక్కడ కూడా కో పేమెంట్ మీరు పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎలైట్లో వచ్చేసి 50 lakhs వరకు ఇచ్చారు, కో పేమెంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అలాగే బ్లాక్లో వచ్చేసి 5 crores వరకు మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది 3.0 పాలసీ యొక్క రివ్యూ. సో ఒకవేళ మీరు ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి మీరు బ్లాక్ వేరియంట్ని తీసుకోండి, ఎందుకంటే అందులో ఎలాంటి లిమిట్ లేదు కాబట్టి అది తీసుకోండి. ఒకవేళ మీరు రైడర్ యాడ్ చేయాలనుకుంటే సేఫ్ గార్డ్ ప్లస్ రైడర్ని యాడ్ చేయండి. అలాగే క్యాష్ బ్యాక్ రైడర్ని కూడా తీసుకోండి. సో ఇందులో నాకు అన్నెసెసరీ ఏమనిపించింది అంటే మెంబర్షిప్ అనేది ఏదైతే ఉందో అది అన్నెసెసరీ రైడర్ అనిపించింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి వాళ్ళకి మనకి ప్రయారిటీ రూపంలోనే మనం క్లెయిమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు ప్రయారిటీ రూపంలో మీకు క్లెయిమ్ అనేది ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఇలా ఒక్క కంపెనీ ఫాలో చేస్తే మిగతా కంపెనీస్ కూడా ఇలా మెంబర్షిప్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది లగ్జరీ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా చూడాల్సిన బాధ్యత హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంది అనేది నా అభిప్రాయం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.